నేను ఈ వీడియోలో బాటిల్స్‌తోని రీయూజ్ ఐడియాని చూపించబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. వీడియో చూపించగానే ఏంట్రా బాబు ఈ ప్లాస్టిక్ చెత్త అంతా ఒక్కసారిగా చూపిస్తుంది అనుకుంటారా? వీడియోని మొత్తం చూడేయండి. అప్పుడే అర్థమవుతుంది కదండీ! ఓకే. మరి అసలు నేను ఏం చేస్తున్నాను? ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఎందుకు చూపిస్తున్నాను? ఈ మట్టిని ఎందుకు చూపిస్తున్నాను అనేది మీకు వీడియో ఇట్లా స్టార్ట్ అవుతుంటే చూస్తూ ఉంటే అర్థమవుతుందన్నట్టు. ఏం లేదండి, నేను మా ఇంటి దగ్గర మనీ ప్లాంట్ ఉంది. సో, అయితే అది అసలు పెరగడం లేదు. అది ఎందుకు పెరగట్లేదో మాకు తెలవదు. మేము ఆ బకెట్‌లో పెట్టి ఇట్లా ఇంటి ముందు పెట్టుకున్నాము. సో, అయితే అసలు ఏంటంటే ఆ మనీ ప్లాంట్ అస్సలు పెరగడం లేదు. గుబురుగా అక్కడే ఉంటుంది. అయితే ఇంకా అందులోనే ఇంకా చిన్న చిన్న కప్పలు పడుకుంటున్నాయి అన్నట్టు. ఇంకా మా పాప కొంచెం అప్పుడప్పుడు వాటిని ఆ చెట్టుని ఎళ్లి టచ్ చేస్తుంది. ఇంక తనకు తెలీదు గదా! సో, అందుకోసం అనేసి ఇంకా అట్లానే ఆ కప్పలున్నాయి అనేసి ఎప్పుడైనా పాములు అవి వస్తాయన్న ఆ ఇంటెన్షన్‌తోనే నేనేమనుకున్నానంటే, ఇంకా ఇంట్లో చాలా నేను అప్పుడప్పుడు ఇట్లా ప్లాంట్స్ పెట్టడం కోసం అనేసి ఇట్లా థమ్స్ అప్ బాటిల్ గానీ, స్ప్రైట్ బాటిల్స్ గానీ స్టోర్ చేస్తా. ఇంకా అవన్నిటిని మళ్ళీ గ్యాదర్ చేసేసి ఇంకా వాటినైతే ఇట్లా నేను షాక్‌తోని మొత్తం కట్ చేస్తున్నా అన్నట్టు. ఇంకా పట్టుకున్న ర్యాపర్స్ కూడా మొత్తం తీసేస్తూ ఇంకా వాటినైతే మంచిగా డీప్ క్లీన్ చేసేస్తున్నాను అన్నట్టు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ చూడండి ఒక మెజర్‌మెంట్ అనుకున్నాను. అంటే ఒక సైజ్‌లో కట్ చేద్దామనేసి అనుకున్నా. బట్ కాకపోతే మళ్ళీ నాకేమనిపించిందంటే ఈ సైజు వద్దులే, కొంచెం చిన్నగయితేనే బెటర్ అనేసి మళ్ళీ కొంచెం అవన్నీ మంచిగా క్లీన్ చేసినాక తర్వాత మళ్ళీ కట్ చేసిన అన్నట్టు. ఇంకా అవి కట్ చేసినాక తర్వాతనైతే నేను ఇంకా అందులో ఇప్పుడు నేను చూపించిన కదా, నేను ఈ మట్టిని వేరే ఒక ప్లేస్ దగ్గర నుంచి అంత బత్తలో తీసుకొచ్చుకున్నా. ఇంకా అదంతా మాత్రం ఇంకా అందులో ఫిలప్ చేసేయడానికంటే ముందు ఇంకేం చేశానంటే, నా దగ్గర చిన్న చిన్న ఇట్లా వైరింగ్ ఉన్నదన్నట్టు. వైరింగ్‌ని అయితే ఇంకా నేను ఇట్లా మాకు రేకులున్నాయి. ఆ రేకుల చుట్టూ ఈ పాటింగ్స్ ఇట్లా మంచిగా చూడడానికి షోకేస్ లెక్క పెట్టాలని థాట్ అన్నట్టు నాది మొత్తానికైతే. ఇంకా సో, అందుకోసం అనేసి నేను ఇట్లా బయటికెళ్ళి పాట్స్ తీసుకురావడం అవంతా ఎందుకు, మనం న్యాచురల్‌గానే ఇట్లా మనం మనీ సేవ్ చేసుకోవాలంటే ఇట్లా ఎవరికైనా గానీ ఆలోచన ఉంటది గదా! సో, ఆ ఐడియాని నేను ఇవ్వడానికనేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎందుకంటే మీరు నార్మల్‌గా ఏదైనా ట్రీస్ ఇంకా ఈ మనీ ప్లాంట్‌ని ఇట్లా పెట్టుకోవడం అనే కాకుండా ఇంకేమన్నా మీకు ఇంకా థాట్స్ ఉంటాయి కదా! ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ ఏమైనా పెంచాలనేసి ఇట్లా కూడా పెంచుకోవచ్చని. మనం నార్మల్‌గా మనీ ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చుకున్నడు కంటే ఇట్లా ఉన్న దాంతోని ఇట్లా అడ్జస్ట్ చేసి ప్లాంట్స్‌ని పెంచడానికి ఈజీగా ఉంటుంది కదా! సో, అందుకోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా అన్నట్టు. అయితే ఇంకా నేనేం చేసినానంటే ఇంకా వాటన్నిటికి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్స్‌కి ఇట్లా హోల్స్ చేసుకుంటూ ఇంకా వైరింగ్‌ని ఇట్లా పెట్టాను. ఇట్లా ఒక బాస్కెట్ లెక్క ఇట్లా మనం పట్టుకోవడానికి అన్నట్టు. ఇంకా నేను అక్కడ హ్యాంగ్ చేయాలి కదా! సో, అట్లా హ్యాంగ్ చేసినప్పుడు అది మంచిగా ఉండడానికి కోసమని అట్లా పెట్టేసాను. ఇంకా అన్నిట్లలోనైతే ఇంకా మట్టి నింపేసి ఇంకా వాటర్ పోసేసిన. ఇంకా ఆ వాటర్ పోసేసినాక ఇప్పుడు నేను ఇంకా మనీ ప్లాంట్‌ని చూపిస్తా చూడండి. నిజంగా చెప్తున్నా మొత్తం ఎట్లా గుబురుగుందో చూడండి. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే అసలు ఇంత ఏం ఒప్పించలే. అలా కప్పలున్నది కూడా తెలియదు మీకింకా. సో, అందుకనే ఇంకా అదైతే ఇక నేనేం చేసిన ఆ ప్లాంట్‌ని మొత్తం ఇంకా తీసేసిన అన్నట్టు. ఇంకా మంచిగా చూడండి ఎంత గుబురుగుందో. అసలు అందులో ఏమన్నా ఉన్నట్టు అవుపిస్తుంది. ఏం అవుపించదు. కాకపోతే అందులో తొండలు కూడా ఉంటున్నాయి ఒక్కొక్కసారి అయితే. ఇంకా సో, అందుకోసం అనేసి ఇక దాన్నైతే మొత్తం ఇట్లా అందులో నుంచి తీసేసినట. బకెట్‌లో నుంచి మొత్తం తీసేసిన. ఇంకా అదంతా తీసేసినాకనైతే ఇంకా నేను చిన్న చిన్న పీసెస్‌గా ఇట్లా చూడండి వేర్లుగా తీసేసిన అన్నట్టు. ఒక్కొక్క ప్లాంట్ లెక్క ఇట్లా సెపరేట్ చేసేసిన అన్నట్టు అందులో నుంచి. అయితే ఇదేంటంటే ఇప్పుడు ఈ యొక్క మనీ ప్లాంట్ అనే కాదు, ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ ఏమైనా షోకేస్ లాంటి ప్లాంట్స్ ఉంటాయా, అలాంటి ప్లాంట్స్‌ని కూడా మనం ఇట్లా ఇంటి ముందు హ్యాంగింగ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా! సో, అందుకోసం అనేసి నేను ఆ థాట్‌తోని ఇట్లా చేస్తున్నా అన్నట్టు. ఇంకా మంచి చూడడానికి షోకేస్ ఉంటది. ఇప్పుడు ఒకవేళ అదంతా మళ్ళీ మంచిగా గ్రోత్ అయినాయనుకో వాటిని అన్నిటిని ఒక ఫామ్‌లో చేసి ఇంకా చుట్టూ ఇట్లా మనీ ప్లాంట్‌ని ఇట్లా మంచిగా ఆ రేకుల చుట్టూ ఇట్లా ఉండడానికి బాగుంటాయి చూడ్డానికి అన్నట్టు. ఇంకా నేను హ్యాంగ్ చేసినయి ఇట్లా కిందికొస్తే ఇంకా బాగుంటాయి చూడ్డానికి, డెకరేషన్ టైప్ లెక్క ఉంటదని నా థాట్ అన్నట్టు. సో, అది అలా వస్తదా రాదా అని నాకు తెలీదు. బట్ కాకపోతే అలా గ్రోత్ చేయాలి నేను ఈ ట్రీస్‌ని ఇంకా ఈ ప్లాంట్స్‌ని సారీ. ఇంకా ఆ ప్లాంట్స్ అన్నిటిని అయితే తీసుకొచ్చి ఇంకా నేను ఈ బాటిల్స్‌లలో పెట్టేసిన అన్నట్టు. ఇంకా కొంచెం మట్టిని యాడ్ చేసుకుంటూ మంచిగా వాటికి వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా పెట్టేసిన చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే చేసిన అన్ని ప్లాంట్స్‌ని అట్లా.
వావ్! ఒకసారి ఇలా చూడండి. ప్లాంట్స్ అన్నిటిని ఇలాగా ఒక్క దగ్గర చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఐ మీన్ నేనైతే ఇప్పుడు వీటిని పార్ట్స్ అని ఏంటి ఏమంటారు ట్రీ పార్ట్స్ అని నేను కన్వర్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఇలా బాటిల్స్‌లో ఉన్న వీటిని ఏమంటారో నాకు తెలీదు కాబట్టి నేనైతే కుండీలనే అందామనేసి అనుకుంటున్నాను. ఇలా ఏమంటారు బాటిల్ పాట్స్ అన్నట్టు ఇవి. ఇంకా సో, అయితే ఇంకా నేను ఇలా అయితే హ్యాంగింగ్ చేసినా అన్నట్టు. ఇంక ఇట్లా మాకు ఇంటి ముందు రేకులుంటాయి. ఇంకా ఆ రేకులకి చుట్టూ మొత్తం అక్కడక్కడగా వీటిని హ్యాంగ్ చేసిన. చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి గ్రోత్ అయినంక ఎలా ఉంటదో నేను ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ ఐడియా మీకు గనుక నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలే మర్చిపోకండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అండ్ అలాగే ఇంకొక ఐడియా కూడా ఉంది ఈ వీడియోలో. అదేంటంటే ఇంకా నేనైతే ఇంకా మన బాటిల్‌కి పైన కట్ చేసినవి ఉన్నాయి కదా! వాటినైతే నేను ఇంకా ఇంకొక ఐడియా చూపిస్తున్నాను ఇలా. అదేంటంటే ఈ ఎండాకాలంలో మనము ఎండకి అసలు తట్టుకోలేకపోతున్నాము. అలాంటిది పక్షులైతే ఇంకా నిజంగా చెప్తున్నా ఎండకి ఎక్కడియి అక్కడే రాలి పడిపోతున్నాయి. నేను అలా విజువల్ చూసిన కాబట్టి చెప్తున్నాను. ప్లీజ్ అండి మీకు తోచినట్టు ఏదో ఒకటి ఈ వీడియో ద్వారా ఎవరికో కొందరు అలా చేస్తారు కదా అని ఒక ఇంటెన్షన్‌తోని నేను ఇది చేస్తున్నాను. సో, అయితే నేనేం చేసినా అంటే ఆ పైన వచ్చిన బాటిల్స్‌లోని వీడియోలు చూపిస్తున్నా. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను. మీరు క్లియర్‌గా చూడొచ్చు. అందులోనైతే నేను అలా చేసి ఇంకా వాటికైతే వాటర్ అండ్ ఫుడ్ ఇంకా ఇట్లా హ్యాంగ్ చేశానండి చెట్ల దగ్గర. అండ్ అవి ఎక్కువ వచ్చి ఆలేదే చెట్ల దగ్గరగా. సో, అందుకోసమని చెట్ల దగ్గరనైతే నేను ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టిన అన్నిటిని. వాటర్, ఫుడ్ ఇంక ఎప్పటికప్పుడు అట్లా వాటర్ పోయడం ఇట్లా అండ్ ఫుడ్ ఇయ్యడం. ఇంకా పక్షులకే కాదు ఇంకా మూగజీవాలు ఎన్నో ఉన్నాయని వాటికి కూడా మనకు తోచినట్టుగా ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి. అండ్ ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఓకే మరి ఉంటాను.